ఒకరి మీద ఆధారపడకోకుండా జీవిస్తాడు. ఇప్పుడు పనే లేకపోతే ఎట్లా జీవించేది? హౌసింగ్ వదిలితే మీకు పని దొరుకుతుంది. హౌసింగ్ వదిలితే పని దొరుకుతుంది. మెటీరియల్ అయితే అన్ని మా బిల్డింగ్ వర్క్కి మెటీరియల్ అయితే తగ్గినాయి. మ్యాన్ పవర్ కాస్ట్ బాగా పెరిగింది అంటున్నారు. మ్యాన్ పవర్ కాస్ట్ పెరిగింది. మన ధర్మవరంలో మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువ. ఎక్కడైనా అంతనా? ఎక్కడ లేదు, ధర్మవరం ఎట్లా అందుకే కదా లేబర్ అంతా. లేబర్ ఎక్కువ చాలా ఎక్కడ లేదు, జిల్లాలో లేదు. ఎక్కడ నుంచి ఒంగోలు ఇంకా వచ్చారు ఇక్కడ వర్క్ చేసేకి. ఒంగోలు, కోల్కతా, యూపీ. ఆ బిల్డింగ్ కట్టిన కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళే, అది అన్నా క్యాంటీన్. అట్లా. నమస్తే, మీ పేరు? మస్తాన్ వాళ్ళు. ఏం చేస్తున్నా? ఫ్రూట్స్ వ్యాపారం చేస్తాను. ధర్మవరంలో అభివృద్ధి పదం ఎలా నడుస్తుంది? బాగానే ఉంది. నాకు ఇన్ఛార్జ్ కొత్త అయినా కూడా ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేస్తున్నారు. మినిస్టర్ గారు కూడా ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ కూడా బాగానే ఉన్నారు. ఎవరు టీడీపీ ఇన్ఛార్జ్? పట్టాలి శ్రీరామ్ గారు. మీరు జనసేన కూడా మధు గారు కూడా బాగానే తిరుగుతున్నారు. బాగా అందరూ బాగా కలిసికట్టుగా బాగానే చేసుకుంటారు. కార్యకర్తల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా నాయకులు అంతా బాగానే ఉన్నారు, పనిచేస్తున్నారు. అభివృద్ధికి బాగా కలిసి పనిచేస్తున్నారు. నిన్న జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళారు, 10 నిమిషాలు ఉన్నారు. ఎందుకు అలా? మామూలుగా ఇంకా చూసిన లాస్ట్ అయితే ఎట్లా చూసినామో అంతే, అదే ఆప్షన్తోనే చూడాలి. అతన్ని కొత్తగా చూడాల్సిన అవసరం ఏం లేదు దాని గురించి. మరి ఇప్పుడు కేతిరెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు, మీ పాత ఎమ్మెల్యే? లాస్ట్ టైం చాలా దౌర్జన్యాలు, చాలా ఇబ్బందులు పెట్టి జనాలు కూడా చాలా ఇబ్బంది పెట్టినారు. ఆ ఇబ్బందులు జనాలకి కొద్దిగా వ్యతిరేకత వచ్చి కూటమి కూడా ముగ్గురు బాగా కలిసికట్టుగా పనిచేసినారు కాబట్టి కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా దానివల్ల ఓడిపోయినారు. అంతేనా? బ్యాడ్ నేమ్ కొద్దిగా కార్యకర్తల్లో చాలా బ్యాడ్ నేమ్ ఉంది అతని గురించి కూడా. అంటే సూపర్ 6 అని చెప్పి పథకాలు కూడా అన్ని ఇవ్వట్లేదు, దాన్ని ఎలా చూస్తారు? తప్పకుండా అమలు చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. నా విషయంలో అయితే ఖచ్చితంగా 100% నమ్ముతున్నాం. ఓకే, చెప్పండి. నమస్తే, ఏం పేరు? మీ పేరు? నా పేరు భయన్న. ఏం చేస్తుంటారు? మేము పవర్లు మగ్గాలు ఉన్నాయి. ఎట్లుందన్న టీడీపీ పాలన, కూటమి పాలన? కూటమి పాలన బాగానే ఉంది, మాకైతే ఇబ్బందులు ఏం లేవు. మా పనులకి ఏమి ఇబ్బంది అంతరాయం లేదు. ఎట్లుంది అంటే మీ ఎమ్మెల్యే గారు ఎవరు? సత్యకుమార్. నెల రోజుల్లో గెలిచిపోయాడు. హుషారుగా ఉంటాడా? హుషారుగా ఉంటాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు హుషారు చేస్తుంటారు. అన్ని అవుతున్నాయి పనులు? పనులు జరుగుతున్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. ఎట్లుంది ఇంకా? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం ఏంది? పవన్ కళ్యాణ్ మంచి అభిప్రాయమే, కానీ మనకేమో ఇక్కడేం లేడు కదా ఆయన పార్టీ కానీ ఏం కానీ. జగన్ నిన్న 10 నిమిషాలు ఉన్నాడన్న అసెంబ్లీ పోయి, ఎందుకంటావు? అదే అతను అసమర్థత. అంతేనా? అంతే. చేత కదా? చేత కాదనే కదా, మళ్ళీ ఫైట్ చేస్తానని చేయాలి కదా. ప్రతిపక్ష హోదా ఇస్తే ఫైట్ చేస్తా అంటాడు. ఆయన ఉన్నప్పుడు ఏం చేసినాడు? అంతే కదా సార్. భయపడినట్ట అది ఏమనుకోలే. అది మీ బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్కే భయపడ్డా? అట్లనేం లేదు, కానీ ఆయన అసమర్థత అనుకోవాలా, లేదంటే ఫైట్ చేయొచ్చు కదా బయట. ఎట్లా అనిపిస్తుంది మీ సత్యకుమార్ గారు? ఒక్కోసారి అసెంబ్లీలో కూడా అదిరిపోయి స్పీచ్ ఇస్తున్నాడు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచి ఎమ్మెల్యేనే వచ్చినాడు అనుకుంటున్నాం. మంచి చేస్తున్నాడా? అందరికి అందుబాటులో.